హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేయండి. ఈ వ్లాగ్‌లో అయితే 2 వ్లాగ్స్‌ని కంబైన్ చేసి చూస్తారు. ఒకటి మా గర్ల్స్ డే అవుట్ అండ్ అలాగే ఇంకొకటి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. సో ఈ 2 అయితే ఈ వీడియోలో ఉంటాయి. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. సో వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు గనక వీడియోస్ చూసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు అయితే మేము వెస్ట్ ఫీల్డ్ మాల్కి వచ్చాము. సో యూకేలో ఇది బిగ్గెస్ట్ మాల్. మాకు బిగ్గెస్ట్ మాల్ అని ఎందుకు అంటున్నానంటే మాకు ఇక్కడ హై స్ట్రీట్స్ అనేవి ఉంటాయండి ప్రతి ఏరియాకి. సో ఆ ఏరియాకి హై స్ట్రీటే మెయిన్ షాపింగ్ సెంటర్లా ఉంటుంది. బట్ అక్కడ అన్ని బ్రాండ్స్ కానీ ఎక్కువ షాపింగ్ మాల్స్ కానీ ఉండవు. మన బేసిక్ నీడ్స్కి తగ్గట్టే ఉంటాయి అక్కడ. కానీ ఈ మాల్లో ఏంటంటే హై ఎండ్ బ్రాండ్స్ నుంచి అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. అండ్ ఈ మాల్స్ ఎక్కువ ఉండవండి యూకేలో. చాలా రేర్గా ఉంటాయి అండ్ మెయిన్ సిటీ సెంటర్స్లోనే ఉంటాయి అన్నమాట ఇవి. సో అందుకనే ఈ మాల్ కొంచెం ఫేమస్. అండ్ మాల్ ఫీల్ రావాలంటే మాత్రం ఇలాంటి మాల్స్కే రావాలి. మన హై స్ట్రీట్కి వెళ్తే అంత ఫీల్ ఏం రాదు. అండ్ ఈరోజు ఏంటంటే మేము గర్ల్స్ వచ్చాము. సో గర్ల్స్ డే అవుట్ లాగా ఇది. ఒకటి రీజన్ ఏంటంటే ఉట్టి గర్ల్స్ మాత్రమే టైం స్పెండ్ చేయాలని అనుకున్నాము, అది మెయిన్ రీజన్. అండ్ సెకండరీ ఏంటంటే మా హస్బెండ్స్ అందరికీ కూడా జాబ్ ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా మేము మాత్రమే వచ్చాము. పిల్లలకి ఆ రోజు స్కూల్ మేమే హాలిడే ఇప్పించాం బేసిక్గా. సో అందుకని ఇంకా మేము పిల్లలం అందరం కూడా కలిసి ఇంకా మాల్కి వచ్చాం. మేము ప్రతిసారి చేసినట్టే ఈసారి కూడా మాల్కి లేట్గానే వచ్చాము. మేమైతే 10కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ మేము స్టార్ట్ అయ్యేసరికి 1 అయిపోయింది. బేసిక్గా ఈ మాల్ మాకు 1.5 అవర్ ఉంటుందన్నమాట డిస్టెన్స్. సో ఎంత లేట్గా స్టార్ట్ అయినా తొందరగానే వచ్చేస్తాం అనుకున్నాం కానీ మేము స్టార్ట్ అయ్యేసరికి 1 అయిపోయింది. అండ్ ఇంకా ట్రాఫిక్ అయితే చాలా ఘోరంగా ఉంది మేము వచ్చే టైంకి. సో అందుకని చెప్పి ఇంకా లేట్ అయింది. మేము మాల్కి ఆల్మోస్ట్ 3:13, 3:15కి వచ్చామన్నమాట. సో ఇంకా రాగానే అస్సలు టైం లేదు అని చెప్పి ఇంకా చూడడం స్టార్ట్ చేసాము. బేసిక్గా ఈరోజు మండే కాబట్టి మాల్ 9 వరకు ఉంటుంది. అది కొంచెం లక్కీ. కానీ ఎంతైనా టైం కొద్దిగా తక్కువే ఉంది. అందుకని చెప్పి ఇంకా వెంటనే ఏ షాప్ దొరికితే ఆ షాప్కి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ రిష్కా పెప్పా పిగ్ అంటే చాలా ఇష్టం రిష్కాకి. సో ఇంకా రాగానే అది ఎక్కి ఆడుకుంటుంది కొద్దిసేపు. ఇంకా వాళ్ళు ఎంత మాత్రం ఎంగేజ్ అవుతారు చెప్పండి బట్టలు చూసుకుంటే మనం. సో అందుకని వాళ్ళకి కొంచెం ప్లే టైం ఉంటుందని వాళ్ళని వదిలేసాం కొద్దిసేపు. అండ్ ఇక్కడ మాల్లో ఏంటంటే థీమ్ని బట్టి డెకరేషన్ చేస్తారు. ఇప్పుడు మాకు రంజాన్ టైం అనమాట. సో అందుకని చెప్పి సో రంజాన్కి తగ్గట్టు ఆ మాల్లో డెకరేషన్ అనేవి జరిగినాయి. అండ్ అలాగే క్రిస్మస్ టైంలో డెకరేషన్స్ కూడా చాలా బాగుంటాయి. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. అండ్ మేము ఇప్పుడు రంజాన్ టైంలో వచ్చాం కాబట్టి ఆ డెకరేషన్ అంతా చాలా బాగుంది. ఇంకా మేమైతే మాల్కి వచ్చిన తర్వాత కొన్ని షాప్స్ అయితే చూసాము. సో అవన్నీ చూసేసి ఇంకా లాస్ట్లో జారాకి వెళ్ళాము. అండ్ వేరే H&M నెక్స్ట్ కూడా చూసాము. కాకపోతే మా దగ్గర ఉన్న హై స్ట్రీట్లో ఉన్న కలెక్షన్కి ఇక్కడికి అంత పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. సో అందుకని ఇంకా జారాకి అయితే వచ్చాము. అండ్ వచ్చి రాగానే అయితే నాకు ఆ వైట్ డ్రెస్ కనిపిస్తుంది కదా. సో ఆ వైట్ డ్రెస్ ఎందుకో బాగా నచ్చింది. సరే ట్రై చేద్దాము చూద్దాము అని చెప్పేసి అయితే చూస్తున్నా ఇక్కడ. అండ్ లెంత్ వైజ్గా కానీ ఫిట్టింగ్ అంతా బాగుంది. బట్ సరే కాస్ట్ చూద్దామని చూస్తే అది వచ్చేసి 80 పౌండ్స్ ఉంది, 79 అంటే లిటరల్గా 8,000 రూపీస్ అనమాట. సో నాకు అంత వర్త్ అనిపించలేదు. ఇంకా దాని తర్వాత అయితే కొన్ని డ్రెస్సెస్ అయితే ట్రై చేశాను ఇక్కడ. అండ్
ఇప్పుడు సమ్మర్ కాబట్టి మాకు సమ్మర్ స్టార్ట్ అయింది ఇక్కడ. అండ్ కాబట్టి సమ్మర్ కలెక్షన్ అనేది చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, ఏది బాగాలేదని లేదు. కానీ ప్రైసెస్ కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి. అండ్ జారా బ్రాండ్ కాబట్టి ఆబ్వియస్గా ఉంటాయి. అండ్ దాని తర్వాత ఇంకా నెమ్మదిగా చూసుకుంటూ వెళ్తుంటే నాకు అక్కడ బ్యాగ్ అనిపించింది. అది చూడడానికి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ లిటరల్గా దాన్ని చూస్తే ఒక పిచ్చి బ్యాగ్ లాగా ఉంది. దాని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? అదైతే లిటరల్గా 50 పౌండ్స్ అండి, 5,000 దాని ఆ బ్యాగ్కి. సో కొన్ని అర్థం కావన్నమాట ఎందుకు ఆ రేట్లు పెడతాడో. ఇంక ఇక్కడ అయితే రిష్కా శ్రేణికని ఆడిస్తుంది. అండ్ నేనైతే ఈ జారాలో అవుట్ఫిట్స్, సమ్మర్ అవుట్ఫిట్స్ అని చెప్పి ఒక షార్ట్ చేశాను. సో ఇంకా ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఇంకా జారాలో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకి మాకు బాగా ఆకలి అయ్యి ఇంక పక్కనే మెక్డీ ఉంటే అటు వచ్చేసాము. సో ఇంక ఇక్కడతో వీడియో అయితే ఆపేశాను. నేను తీసాను అనుకున్నా కానీ ఇంకా వీడియో క్లిప్స్ అనేవి అక్కడితో మిస్ అయ్యాయి. కానీ మేమైతే అసలు చాలా బాగా టైం స్పెండ్ చేసాము. ఆల్మోస్ట్ మేము మాల్ క్లోజ్ అయ్యే వరకు కూడా ఉన్నాం అక్కడ. అండ్ ఇంటికి వచ్చేసరికి 11:30 అయింది. సో మంచి టైం స్పెండ్ చేసాము మేమైతే అందరం కలిసి. ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే ఇప్పుడు బర్మింగ్హామ్ వచ్చాము. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము హోలీ సెలబ్రేషన్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయట్లేదు, ఎందుకంటే మేము వేరే చోటకి వెళ్ళాలి అని చెప్పి. సో ఆ వేరే చోటు వచ్చేసి ఈ బర్మింగ్హామ్ సిటీ సెంటర్లో ఉన్న జిమ్మీ స్పైస్కి వచ్చామన్నమాట. సో ఈ జిమ్మీ స్పైస్ అనేది ఒక బఫే. సో అందరం కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తే బాగుంటుంది అని చెప్పి సో ఇంక ఇక్కడికైతే వచ్చాము. మేమైతే ఈరోజు ఎర్లీ డిన్నర్ చేయడానికి వచ్చాము. సో ఎర్లీ డిన్నర్ అని ఎందుకంటున్నానంటే, మేము ఇక్కడ నుంచి మళ్ళీ ట్రావెల్ చేసుకుని మా ఇంటికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ 2.5 hours పడుతుంది. అలాగే మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. సో అందరం కూడా తొందరగా తినేసి తొందరగా ఇంటికి వెళ్ళిపోదామన్న దాంతో వచ్చాము. కానీ మనం ఎన్ని అనుకున్నా కూడా అయ్యే టైంకే అవుతుంది అంటారు కదా. సో అలాగా మేము తొందరగా వచ్చినా కూడా మాకు సీటింగ్ అరేంజ్మెంట్ ఇవన్నీ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. ఎందుకంటే మాకు శ్రీనికాది బగ్గీ ఉంది కదా, సో అది నార్మల్ సీట్లో కూర్చోలేదు కాబట్టి దానికి కూడా ఒక ప్లేస్ అరేంజ్ చేయాలి. సో అది కొంచెం కంజెస్టెడే ఉందన్నమాట ప్లేసెస్కి. సో అందుకని దానికి కూడా ప్లేస్ అరేంజ్ చేయడానికి కొంచెం లేట్ అయింది. అండ్ ఇక్కడైతే మేము ఆ మెన్యూ చూస్తున్నాం అసలు ఏమేమి ఉన్నాయి అని చెప్పి. ఇంకా ఫైనల్గా మాకు ఒక మంచి ఏరియాలో అయితే సిట్టింగ్ ఇచ్చేసారు. ఇంక ఇచ్చిన తర్వాత మనం ఎందుకు ఆగుతాం చెప్పండి, ఇంకా ప్లేట్స్ తీసుకుని బయలుదేరామన్నమాట ఏమేమి ఉన్నాయి మెన్యూలో అన్నీ చూడ్డానికి. అండ్ నేనైతే ఒక్కొక్క ఫుడ్ ట్రై చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి లైవ్ కౌంటర్. సో లైవ్ కౌంటర్లో ఏంటంటే ఒక ఫ్రెష్ మీట్ ఉంటుంది మ్యారినేట్ చేసింది. సో మనకి ఎలాంటి ఐటెం కావాలో వాళ్ళకి చెప్తే వాళ్ళు లైవ్గా గ్రిల్ చేసి ఇస్తారనమాట. సో ఇదొకటి బాగుంటుంది, ఎందుకంటే అప్పుడే ఫ్రెష్గా చేస్తారు కదా. సో ఆ ఫీల్ కూడా బాగుంటుంది మనకి. అండ్ నేను ఈ రెస్టారెంట్కి సెకండ్ టైం రావడము. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫుడ్ అయితే చాలా బాగుంది, 5 out of 5 ఇవ్వచ్చు. బట్ ఇప్పుడు అంత ఏం అనిపించలేదు. సో ఉంది. సో ఏంటంటే అంత లైవ్లీగా అనిపించలేదు అనమాట. అంటే లైవ్లీ కాదు, సారీ, ఫ్రెష్గా అనిపించలేదు. మేము వచ్చింది సండే నైట్. సో అంత అయిపోయే టైంకి వచ్చాము అనిపించింది నాకైతే. ఎందుకంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా బాగుంది, అసలు పేరు పెట్టేటట్టు లేదు. బట్ ఇప్పుడు అంత సాటిస్ఫాక్షన్ ఏం లేదు. అండ్ ఇదొక పక్కన అయితే ఇంకొక పక్కన శ్రీనిక, దానికి అంటే నేను చెప్తాను కదా మీకు, అసలు
శ్రీనిక ఎప్పుడు బయటకెళ్తే ఇబ్బంది పెట్టదు అని చెప్పి ఈసారి అయితే అస్సలు చాలా ఇబ్బంది పెట్టింది పాపం. దానికి కూడా ఇంకా పొద్దుటి నుంచి పడుకునే ఉంది కార్లో. మేము ఇంకా ఇక్కడ రెస్టారెంట్కి వచ్చే టైంకి ఫుల్ యాక్టివ్ అయిపోయింది. సో ఇంకా యాక్టివ్ అయింది కదా, బగ్గీలో ఉండట్లేదు, అసలు లేదు కాదు ఉండట్లేదు, ఉంచినా కూడా అరుస్తోంది మొత్తం. ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకుని ఇంకా అట్లా ఫుడ్ తినాల్సి వచ్చింది. సో అక్కడ కొంచెం ఇబ్బంది అయిందనమాట. అండ్ ఇంకా ఫుడ్ అయితే చెప్పినా కదా ఓకే ఉంది, కానీ కొన్ని ఐటమ్స్ అయితే బాగున్నాయి నిజంగా చెప్పాలంటే. అండ్ ఇంక ఇక్కడ అన్నీ కూడా ట్రై చేస్తున్నాము ఒక్కొక్కటి. నాకు ఈ బఫే సిస్టంలో బాగా నచ్చింది ఏమన్నా ఉంది అంటే అది డిజర్ట్సే. నాకు బేసిక్గా స్వీట్స్ అంటే అంత ఇష్టమే ఉండదు, బట్ ఎందుకో ఈ డిజర్ట్స్ అనేవి నాకు బాగా నచ్చుతాయి అన్నమాట. అలా అని చెప్పి స్వీట్స్ తినమంటే నేను ఎక్కువ తినలేను, బట్ ఇక్కడ కొంచెం తినేస్తాను. సో అలానే ఇక్కడ అన్నీ కొద్దిగా ట్రై చేశాను. అండ్ అన్నిట్లో కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు. సో ఇంకా ఫైనల్గా నేను డిజర్ట్స్ ఇవన్నీ కూడా తినేసి మా బఫెట్ సిస్టమ్ని పూర్తి కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సో ఫుల్గా హ్యాపీనా అంటే కాదు, అలాగని డిస్సాటిస్ఫాక్షన్ ఉందా అంటే అది కూడా కాదు. ఓకే. సో ఇంక ఇక్కడితో అయితే ఫినిష్ చేసుకుని ఇంక ఇంటికి బయలుదేరదామని అయితే తయారయ్యాము. అండ్ చూసారు కదా నా డిసర్ట్ ప్లేట్ అయితే నేను మంచిగా రెడీ చేసుకున్నాను ఇక్కడ. అండ్ ఇదైతే రెస్టారెంట్ అండి. సో మేము వెళ్ళే టైంకి ఇంకా ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం వచ్చేసింది. ఏంటో మేము ఎక్కడికి వెళ్ళినా క్లోజింగ్ టైం వరకు ఉండి మేమే క్లోజ్ చేసి వెళ్ళేటట్టుంది. సో ఇంక ఇక్కడ అయితే బిల్ అది పే చేసేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరాము. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. బాయ్.